హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. స్టోరీ కొంత కంటిన్యూ ఫ్రెండ్స్. ఏందానంటే కొంత చిన్న పాట ఫ్రెండ్స్. ఏందానంటే పల్నాటి సింహము సినిమా ఫ్రెండ్స్. ఏందానంటే కృష్ణ నువ్వు చేసుద మూవీ, దాంట్లో సాంగ్ ఫ్రెండ్స్. ఏందానంటే ఇది ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి, కనుమూయని నన్ను స్వామి. ఓ చెన్న కేశవ పసుపు కుంకుమ జంట కలిసాయి దీవించరా, జంట కలిసాయి దీవించరా. పలనాటి సీమంత పండు మిరపాచేలు పసుపు కుంకాలిచ్చే సీమంతలాడేను. మాంచాల మాదేవి మాంగళ్యం మాదేను, పేరైన మగసిరిలా పేరంటలాడేను. పౌరుషమున్న బ్రతుకులలోన పాశం కన్నా దేశం మిన్న, బ్రతికే ఉన్న చితిలో ఉన్న అసువుల కన్నా పసుపే మిన్న. పచ్చని సీమ పల్నాడంతా వైకుంఠమై వెలిగే వేళ, ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి. ఏడడుగులు నడిచాను ఏనాడో మీ తోడు, ఏడేడు జన్మలకి అవుతాను మీ తోడు. జననాలు మరణాలు కాలేవు ఎడబాటు, నిండు ముత్తైదువుగా ఎదురొచ్చి దీవించు. ఆలిక నేను అంతిమ జ్వాల, హారతి పడితే అంతే చాలు. జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతవు నీవు, జ్యోతలు నీకు. మళ్ళీ జన్మ మనకే ఉంటే పల్నాటిలోనే పుడతామంట. ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి, కనుమూయని నన్ను స్వామి. ఫ్రెండ్స్, ఏందానంటే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఏందానంటే సంధ్య, నీకు నీ చేతికి నేను డబ్బులు ఇవ్వను, నువ్వు తాగుతానంటే నేనే తెస్తానంటే ఫస్ట్ రోజు ఏమో తెచ్చిచ్చింది. తెచ్చిచ్చిన తర్వాత తను తెచ్చిచ్చింది, ఏడ్చింది. కానీ తనకి ఏందానంటే ఒకటే టెన్షన్ ఏందనమాట. ఎట్లాగానంటే వీడు, ఆమె ఏమనుకుందంటే తను ఎదురుగా వాడు తాగుతూ ఉంటే, తను తెచ్చిచ్చి తను తాగుతూ ఉంటే వీళ్ళు ఏందనంటే మార్పు వస్తుందని తను అనుకుంది. కానీ ఫస్ట్ రోజే కదా తీసుకొని వచ్చి ఇచ్చింది. కానీ వీళ్ళు ఏందని చెప్పానంటే ఏమి కూడా ఒక సంకోచం కానీ ఒక జంకు కానీ ఏమీ లేవన్నమాట. అందుకని ఏందానంటే కొద్దిగా సంధ్య కొద్దిగా బాధపడింది అనమాట. బాధపడింది, ఏడ్చింది. కానీ మళ్ళీ ఏందానని చెప్పానంటే ఈ సొల్యూషన్ ఏ విధంగా ఏందానంటే వీడి చేత మానిపించాలా అని చెప్పని, ఈ సొల్యూషన్ ఎట్లాగా నాకు దొరకద్ది దీనికి సొల్యూషన్ అనేది తను పెద్ద టెన్షన్ పడిపోయింది అనమాట. ఇంకా తనకి ఏందానని చెప్పానంటే ఇంక దిక్కెవరు, శారదానే దిక్కు అనమాట. సరే ఏందానని చెప్పానంటే వాళ్ళ ఆయనకి ఉదయాన్నే క్యారెల్ పెట్టేసి పోయిందానని చెప్పానంటే శారద అక్కడికి పోయింది. శారద ఏందానని చెప్పానంటే తిట్టిపోసింది. నీకు అసలు బుద్ధి ఉందా, బుద్ధి లేదా ఏందానని చెప్పానంటేను. వాడికి ఏందానని చెప్పానంటే నువ్వు మగవాళ్ళల్లో పోయిందంటే ఒకరోజుతోనే కాకముందే నాకు చెప్పేవు, ఒకరోజు తర్వాత గబక్కని చెప్పేవు, లేకపోతే ఏందానని చెప్పానంటే నువ్వు మీ ఆయన ముందు నువ్వు బతకగలవా, అది ఇదానని చెప్పి నేను అనింది. అవును తిట్టాడప్పటికే. అప్పుడు ఏందానని చెప్పానంటే సరే నువ్వు నీ
నువ్వు అదేంటంటే ఒక పని చేస్తాము అని చెప్పొద్దు అనమాట శారద. ఏమని చెప్పొద్దు అంటే, నువ్వేందానని చెప్పానంటే ఒక బాటిల్ కాదు తీసుకొని వెళ్ళాల్సింది, ఒక 20-30 బాటిల్స్ తీసుకొని వెళ్ళిపోయి ఏందానని చెప్పానంటే, వాడికి ఏందంటే శుద్ధంగా ఏందానని చెప్పానంటే వాడికి వండి పెట్టు. ఆ రోజు ఏంటంటే 20 బాటిల్స్ 30 బాటిల్స్ నువ్వు ఎన్ని బాటిల్స్ తీసుకెళ్తావు అన్నీ పెట్టేసి ఏంటంటే ఈరోజు కంప్లీట్ చేసేయమని చెప్పు. అవి కంప్లీట్ అయిపోయేదాకా రూమ్ దాటి బయటికి రావద్దని చెప్పేసింది. ఏందానంటే అట్లాగా మళ్ళీ అది ఏంటంటే 20-30 బాటిల్స్ అనంటే మళ్ళీ కష్టం కదా శారదా అని అంటదన్నమాట. లేదు నీకేందంటే ఈ సొల్యూషన్ ఇదేను అని చెప్పొద్దు అనమాట. అవునేందానంటే ఎట్లాగా అని చెప్పని అడగద్ది. అడిగితే ఏందానని చెప్పంటే నీకే కనపడద్ది, నా నోటితో నేను చెప్పలేను, నువ్వే పోయి చూస్తావు అని చెప్పానని. తను ఏందానంటే మళ్ళీ పక్క రోజు ఏందానంటే వాడు ఏందానంటే అడిగాడు అనమాట. నాకేందో ఆ రోజు ప్రగడబాలు పలికేవు, నువ్వు నాకేందంటే నాకే తెచ్చిస్తావని చెప్పానని, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను పోయి తెచ్చుకుంటా. ఇప్పుడు పిల్లకాయలు అంత ధైర్యంగా అయిపోయి ఉన్నారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఎదవ నా కొడుకులుగా తయారైపోయినారు. మీరు ఏమన్నానండి ఏందానని చెప్పానంటే ఎదవ నా కొడుకులు ఫ్రెండ్స్. ఏందానంటే నా కొడుకులు అన్నానని చెప్పానని మీరు బాధపడొద్దు. ఏందానని చెప్పానంటే అది మీరు ఏందానంటే దాన్ని ఏందానంటే ఒక బూతుగా మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఈ మగవాళ్ళు ఎట్లాగా తయారవుతున్నారు అనేది ఏందని చెప్పానంటే ఆ విధంగా తయారైతే నేను ఒక బూతు మాట్లాడానని చెప్పని మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఏందానంటే దానికి నన్ను సారీ నేను మిమ్మల్ని అడుగుతాను, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం నేను సారీ అడగను ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సారీ ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటేను తర్వాత ఏందానంటే వాడు అన్న తర్వాత ఏందానంటే సరే ముందు ఒకరంతా వెయిట్ చెయ్యి, నేను తీసుకొని వస్తాను అని చెప్పానంటది అనమాట. అన్నాడప్పటికి తను ఏందానంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆయనకి ఏందానని చెప్పంటే తెలియకుండా పోవాలన్నమాట. మళ్ళీ తను ఏందానని చెప్పంటే ఒక సెంటర్కి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఏందానని చెప్పానంటే మొహానికి ఏందానని చెప్పానంటే మాస్క్ వేసుకుంది, మూతికి ముక్కుకి అంతా ఏందంటే కనపడకుండా మాస్క్ వేసుకుంది, ఒక మఫ్లర్ లాంటిది ఏందని చెప్పి తలకు చుట్టుకుంది. ఏందని చెప్పంటే ఒక చీర అనేది ఏందని చెప్పానంటే శుద్ధంగా ఇప్పుడు మామూలుగా సంధ్య అనేది ఎవరైనా చూసిన వాళ్ళు ఇప్పుడు వెనక నుంచి కొంతమంది చూసినా కూడా గుర్తుపడతారు ఫ్రెండ్స్. ఏందానంటే అక్కడ అమ్మాయి కాబట్టి, అమ్మాయి పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి ఏందానంటే అట్లాగా ఈ అమ్మాయికి ఏందానని చెప్పానంటే ఒక చేంజ్ అనేది చేసుకుందనమాట. ఇప్పుడు మామూలుగా జడ వదిలేసేస్తుంది అమ్మాయి, అట్లా కాకుండా ఆ రోజు ముడేసుకుంది. ఏందానంటేను మామూలుగా పైట ఏందానంటే మామూలుగా వదిలేస్తుంది, మామూలుగా పిన్ని పెట్టుకొని వెనక వదిలేస్తుంది. అట్లా కాకుండా ఏందానని చెప్పానంటే ఒక పెద్దవాళ్ళు కానీ ఏందానని చెప్పి చుట్టుకున్నట్టు ఏందంటే వెనక నుంచి బాగా చుట్టుకొని వచ్చి బాగా నడుమంతా దగ్గరకు కూడా ఏందానంటే వెనక పక్కకి పెట్టేసింది. కొద్దిగా ఏందానంటే కొద్దిగా చిన్నవన్నీ మార్పులు చేసుకొని మాస్క్ వేసేసుకొని తలకు మఫ్లర్ కట్టుకొని వెళ్ళింది అనమాట. చలికాలంగా ఉండేటప్పటికి మఫ్లర్ కట్టుకున్నట్టు వెళ్ళి ఆమెను ఏందానని చెప్పానంటే ఆ అబ్బాయి ఏందానంటే నిన్న తీసుకొని వచ్చి ఇచ్చాడు కదా, అబ్బాయి దగ్గరికి అబ్బాయి వస్తాడేమో అని వెయిట్ చేసింది. ఏందానంటే దేవుడు ఆలకించాడు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అబ్బాయి వచ్చాడు. బాబు నాకేందానని చెప్పంటే నాకు కూడా కావాలా అని చెప్పానని మామూలుగా ఒక బొంగురు గొంతుతో అడుగుద్ది అనమాట. తన గొంతులాగా కాకుండా మామూలుగా ఏందానని చెప్పానంటే కొద్దిగా నోట్లో ఏదో పెట్టుకున్నట్టుగా అదే తను మాట కాకుండా కొద్దిగా ఏందానంటే నాకు కావాలి, రెండే మాట అనమాట. నాకు కావాలి, నాకేందానని చెప్పానంటే 20-25 దాకా కావాలి అని చెప్పాను అంది. డబ్బులు ఏందానని చెప్పంటే తన దగ్గర లేవు, కానీ ఆ డబ్బులు కూడా ఏంటంటే శారదానే ఇచ్చి పంపించింది అనమాట. ఆ డబ్బులు ఇచ్చింది, తీసుకుంది. ఏందానని చెప్పానంటే ఆ అబ్బాయి అడిగాడు ఎలాగెత్తుకొని వెళ్తారు అని చెప్పానని డైరెక్ట్గా ఆటో మాట్లాడుకుంది, బాటిల్స్ పెట్టుకుంది. ఏందానంటే ఇంటికాడ ఎవరు చూడకుండా ఏందానని చెప్పానంటే గబగబా లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది, పెట్టేసింది. వాళ్ళ ఆయన ఏందానని చెప్పానంటే ఇప్పుడు ఇక వాళ్ళ ఆయన వస్తాడు. వాళ్ళ ఆయన వచ్చేటప్పుడు ఇక వీడేందానని చెప్పానంటే ఇప్పుడు అంతకుముందు అయితే తను ఏందానని చెప్పానంటే వేరే ఊర్లో ఉన్నాడు. తను ఏందానని చెప్పండి ఇట్లాంటివన్నీ ఏందానంటే తనకు తెలుసుండేవి కాదు ఆ టైంలో, కానీ ఇట్లాంటివన్నీ కానీ చేసి కానీ ఉంటే. కానీ ఇప్పుడు అతను టైం ప్రకారం ఇంటికి వచ్చేస్తున్నాడుగా. ఏమని చెప్పానంటే
ఆయన గబక్కని ఏందానని చెప్పానంటే, నేను ఈరోజు ఏందానంటే కొంత పని ఉంది, నేను 9:30కి 10 గంటలకు అట్లా అవుతుంది, నేను ఇంటికి వచ్చేసేటప్పటికని అని చెప్పని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఇచ్చేటప్పటికి ఇది ఓకేలే అని చెప్పాను అని అనుకుంది. గబగబా ఏందానని చెప్పానంటే వాడిని అని చెప్పానంటే లోపలికి తీసుకెళ్ళింది. ఒక మంచం మీద కూర్చోబెట్టింది, ఒక టేబుల్ పెట్టింది. టేబుల్ మీద అంటే 25 బాటిల్స్ పెట్టేసింది ఫ్రెండ్స్. ఏందానంటే దానికి ఏందానని చెప్పానంటే దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఏందానని చెప్పానంటే పెట్టేసింది. ఇవన్నీ నువ్వు తాగిన తర్వాతే నువ్వు బయటికి రానని చెప్పాను అనంది. వాడు ఆశ్చర్యపోయాడు. ఏంది ఇవన్నీ తాగమంటా ఉంది, మా అమ్మేనైట మాట్లాడేది అని చెప్పాను. వాడేమనుకున్నాడు అని చెప్పానంటే వాడికి అవన్నీ చూడంగానే వాడికి ఒక విధమైన హ్యాపీ అనమాట. అది బయట పడనివ్వకుండా వాడు ఏందానని చెప్పానంటే లేదమ్మా నేనే ఏందానని చెప్పానంటేను ఇవన్నీ ఏంటంటే రోజు నాకు ఎట్టే తీసుకొని వచ్చి పెట్టిస్తావా పెడతావా, 20 బాటిల్స్ అంటే ఏంది, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని కూడా అడిగాడు వాడు. నీకెందుకు అవన్నీ, ఇవన్నీ తాగేస్తే బయటికి రానని చెప్పాను. సరే అని చెప్పాను అన్నాడు. తను ఏందానని చెప్పానంటే పోయిన తర్వాత వీడేందానని చెప్పానంటే అది 7 గంటలకే ఏందానని చెప్పాడు. మళ్ళీ వాళ్ళ భర్త వచ్చేస్తాడు కామాలా అని చెప్పానని 7:30కే ఏందానని చెప్పానంటే అన్నీ సర్దేసింది, ఒక బెడ్రూమ్లో పెట్టేసింది. అవునేందానని చెప్పానంటే తాగమని చెప్పాను అంది. తాగుతున్నాడు. ఏందానని చెప్పానంటే తాగుతున్నాడు. కానీ అక్కడ వాడు తాగుతున్నా కూడా ఇక్కడ తను గుండెకి ఎంత బరువో ఎంత దుఃఖమో అదేందానని చెప్పానంటే అది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఏందానంటే ఆ తల్లి నరకం అనేది ఆ తల్లి నరకమే ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే ఇంకెవరు పడలేరు ఏందానని చెప్పానంటే అది ఏందానంటే తను బాధపడుతుంది. వాళ్ళ అత్తగారు ఏందానని చెప్పానంటే ఆమె ఆమె ఒక రూమ్లో పండుకుంటుంది. ఏందానని చెప్పండి వినాల్సిన మాటలే వింటుంది ఫ్రెండ్స్. ఏందానంటే ఆమె గొంతు వరకే సంధ్య గొంతు వరకే వింటుంది. ఏందానంటే ఏదో మాట్లాడేసి ఏదో చేసేస్తుంది ఈమె అని చెప్పని అన్నప్పుడు ఏందానంటే సంధ్య గొంతు వరకే వినపడుతుంది. వాళ్ళ మనవడు మాట్లాడే మాటలు వినపడవు, వాళ్ళ కొడుకు మాట్లాడే మాటలు వినపడవు. ఈ సంధ్య ఎప్పుడైనా కూడా ఏందానని చెప్పంటే ఏం చిన్నగా మాట్లాడినా కూడా ఇది తన్నేదో తిట్టేస్తుందానో లేదా కొడుకునేదో తిట్టేస్తుందానో లేదా మనవడిని తిట్టేస్తుందానో దానికి వరకే వింటుంది అనమాట. ఇక మిగతా ఏమి పట్టించుకోదనమాట. సంధ్య ఒకటే కనపడుతుంది ఆమె లైఫ్లో ఏందానని చెప్పాను. అట్లాంటి ఆమె ఇవన్నీ పట్టించుకోదుగా. ఆమెనేందానని చెప్పానంటే మీ నాన్నమ్మకి తెలియపాక నువ్వేందానని చెప్పానంటే నీకు ఎంత కావాలో అంత ఫుల్గా తాగేసేయని చెప్పాను అంది. పోయాడు, తాగాడు. ఎన్ని బాటిల్స్ తాగాడో తనకేందానంటే అన్ని బాటిల్స్ చూసాడప్పటికే కొద్దిగా ఏందానని చెప్పానంటే కొద్దిగా హ్యాపీ అనమాట. ఎన్ని తాగాడో ఏమోను ఏందానని చెప్పానంటే 9 గంటలప్పుడు 7 గంటల నుంచి స్టార్ట్ చేశాడుగా. స్టార్ట్ చేసే 2 గంటలు అయిందిగా. ఎన్ని బాటిల్స్ తాగాడో ఏమోను ఏందానంటే ఎంత ఫుడ్ ఇప్పుడు తనకేందానని చెప్పానంటే దానికి కావాల్సినంత ఫుడ్ అంతా కూడా ఆడు పెట్టింది కదా. ఈ ఫుడ్ తింటున్నాడు, తాగుతున్నాడు, ఈ ఫుడ్ తింటున్నాడు, తాగుతున్నాడు. ఎన్ని తాగాడో ఏమో బాత్రూంలో పోయి వాన్ చేసుకున్నట్టున్నాడు. అది బాగా ఏందానని చెప్పంటే సంధ్యాకి బాగా అవగాహన అయింది ఆ సౌండ్ని బట్టి. ఏందానంటే మళ్ళీ పోయాడు, మళ్ళీ పండుకున్నాడు, మళ్ళీ తాగినట్టున్నాడు. అంతలోకి ఏందానని చెప్పనంటే వాళ్ళ ఆయన వచ్చే టైం అయింది. ఇది ఏ విధంగా ఏందానని చెప్పంటే చెయ్యాలా అని చెప్పనని ఇది ఎట్లాగా మభ్య పెట్టాలా అని చెప్పనని తను అనుకుంటా ఉండింది. అవునేందంటే వచ్చాడు. ఏందానంటే అన్నం తిన్నాడు. వెంకటేడి అని చెప్పని అడిగాడు. వాడేదో తలనొప్పని అని చెప్పానని పండుకున్నాడు అని చెప్పాను అంది. అవునేందంటే గబగబా అతనికి ఏమి మాట్లాడకుండా ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా కూడా ఏంటంటే గబగబా అన్నం పెట్టేసింది. ఈయన ఎప్పుడు బెడ్రూమ్లోకి పోతాడా అని చెప్పని ఆలోచిస్తూ ఉండింది. ఆమె బెడ్రూమ్లోకి పంపించేసి ఏందానంటే తలుపేసేసింది. తలుపేసిన తర్వాత ఏందానంటే అతను ఇప్పుడు భార్య సంగతి ఆయన పట్టించుకుంటే కదా, భార్య ఎందుకు వచ్చి అదే పక్కన అదే లేదా అని చెప్పని ఆలోచిస్తే స్థితిలో ఆయన ఉండడు కదా ఎప్పుడు కూడా. ఆమె సంగతి ఆయన పట్టించుకుంటే కదా ఏందానని చెప్పానంటే తను ఏందానని చెప్పానంటే తలుపు ముందుకేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆయన నిద్రపోయాడు అని చెప్పానని అనుకున్న తర్వాత ఏంటంటే బయట గొళ్ళెం పెట్టేసింది ఫ్రెండ్స్. ఏందానంటే
వీడు వీడు తాగాడు, ఎన్ని బాటిల్స్ తాగాడో ఏమో ఏందానని చెప్పానంటే వీడు ఒకరంతా వాన్ చేసుకున్నాడు, 2 సార్లు వాన్ చేసుకున్నట్టున్నాడు, రూమ్ అంతా వాసన వచ్చేసింది, గందరగోళం పడిపోయి ఉన్నాడు ఏందానని చెప్పానంటే అప్పటికి ఏందానని చెప్పాడు. సరిగా ఎందుకనని చెప్పి వాళ్ళ అత్త వాళ్ళ ఆయన నిద్రపోయిన తర్వాత చల్లగా తలుపు తీసింది. ఏంటంటే బయట తనే కదా గుళ్ళెం పెట్టుకుంది, ఆమెను ఏంటంటే తలుపు తీసేటప్పటికే లోపలికి పోయింది, లెక్కేసింది 25 బాటిల్స్ ఏందానని చెప్పానంటే ఒక 9 బాటిల్స్ ఏందానని చెప్పానంటే అయిపోయి ఉన్నాయి. 9 బాటిల్స్కి ఏందానని చెప్పి 2 సార్లు వాన్ చేసుకున్నాడు. సరే ఫుడ్ ఏమైనా తిన్నాడా లేదా అని చెప్పని చూసింది, ఫుడ్ కొద్దిగా తినున్నాడు. సరే ఏందానని చెప్పానంటే వాంతి చేసుకున్నాడు. 2 సార్లు ఏందానని చెప్పంటే ఒకసారి బాత్రూంలో వాన్ చేసుకున్నాడు, నీళ్లు కొట్టినట్టున్నాడు. రెండోసారి వాన్ చేసుకుందా మాత్రం ఏందానంటే మామూలుగా బెడ్రూమ్ లోపలే వాన్ చేసుకొని ఉన్నాడు. సరే కామ్ అయిపోయింది. తర్వాత ఏందానని చెప్పానంటే తను మత్తులోకి పోయి నిద్రపోయాడు. అది ఫ్రెండ్స్ జరిగింది. నేను మళ్ళీ మాట్లాడు.